మీదికి పంపాడు. మేడారం సమీపంలోని సంపెంగ వాగు దగ్గర పగిడిగిద్దరాజు నాయకత్వంలోని గిరిజన సైన్యం కాకతీయ సైన్యంతో తలపడింది. ఆయుధబలం, సంఖ్యాబలంలో ఎక్కువ సుశిక్షితులైన కాకతీయ సైన్యాన్ని నిలువరించలేక పగిడిగిద్దరాజు, ఆయన బిడ్డలైన సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు సహా అనేకమంది గిరిజన వీరులు వీరమరణం పొందారు. ఈ పరాజయాన్ని భరించలేక పగిడిగిద్దరాజు కొడుకు జంపన్న వాగులోకి దూకి చనిపోయాడు. అప్పటినుండి ఆ వాగుకు జంపన్నవాగు అని పేరు వచ్చింది. పగిడిగిద్దరాజు భార్య సమ్మక్క అయినవారినందరినీ కోల్పోయినా ధైర్యంతో పోరాడుతుండగా కాకతీయ సైనికుని బల్లెంపోటుకు నేలకోరిగింది. ఆమె నేలకోరిగిన ప్రాంతమే ఇప్పుడు జాతర జరుగుతున్న ప్రదేశం. లక్షలాది మంది చేత పూజలందుకుంటున్న ఈ వీరులు చిరస్మరణీయులు. ఈ యుద్ధానికి కారణం కొంతమంది చరిత్రకారులు జాతివైరమని అంటారు. కాకతీయులు